గాడ్లీ ఆల్టర్స్, దేవుని బలిపీఠములు కాకుండా అపవాది బలిపీఠములతో ఉన్నవారితో నువ్వు సహవాసం చేస్తే ఆ బలిపీఠపు ప్రభావితము నీ పైన కనబడతాం. అన్గాడ్లీ ఆల్టర్స్, అన్గాడ్లీ కవెనెంట్స్, నీకు కలిగి ఉన్న స్నేహితులు, నీకు కలిగి ఉన్న వాతావరణం, నువ్వు ఉంటున్న ప్రాంతము, నీవు కలిగి ఉన్న నువ్వు ఉన్న స్థాని బలము, దాని దూరంగా కలుగుతున్న బంధకాలు. దీన్ని బట్టి ఏం కలుగుతుంది? ఈ బంధకాలు కలిగి ఉన్న వ్యక్తి ఏమవుతారు? 4 కేటగిరీస్ చెప్పాను, బాండేజెస్. ఒకసారి రిపీట్ చేయనా? 1 ఇస్ పర్సనల్, నీ అంతటా నువ్వు చేసే పాపములు. 2ది ఇన్హెరిటెడ్, నీ పితరుల ద్వారంగా నీకు అనుగ్రహించబడిన బంధకాలు. 3ది డిమానిక్, అపవాది ద్వారంగా, అంటే ఇది చేతబడుల ద్వారంగా, శాపాల ద్వారంగా నీ పైన పంపబడినవి. 4వది ఏంటంటే ఎన్విరాన్మెంటల్, నువ్వు ఉన్న వాతావరణం, నువ్వు ఉన్న ప్రాంతం తగినట్టుగా, అక్కడ ఉన్న బలిపీఠములు తగినట్టుగా అపవాది బలిపీఠములు, లేకపోతే అపవాదితో నిబంధన చేయబడిన కార్యములు బట్టి నీ పైన ప్రభావితం చేసి నిన్ను బంధించి పెడతాం. అందుకని అంటాం, డోంట్ గో ఎవ్రీ ప్లేస్ వేర్ గాడ్ డస్ నాట్ టేక్ యూ. దేవుడు తీసుకెళ్ళని చోటకి వెళ్ళొద్దు, లోకంతో కలవద్దు, అపవాది బలిపీఠముల దగ్గరికి వెళ్ళొద్దు, అపవాది కార్యాల్లో చోటు ఉండనొద్దు, దేవునికి విరోధమైన కార్యములు జరిగించొద్దు, దేవునికి విరోధమైన స్థానంలో నిలబడద్దు, దేవునికి విరోధమైన అర్పణలు తినొద్దు. యువర్ వెరీ క్లియర్లీ టోల్డ్.